గత ఎన్నికల సమయంలో మీరంతా నాకు అండగా నిలిచారు, కేసులు పెట్టించుకున్నారు, జైలుకు వెళ్ళారు. నా మీద ఉన్న నమ్మకంతో జిల్లాలో ఎవరికీ రాని విధంగా 34,100 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. ఎన్నికల సమయంలో మీకు చెప్పినవన్నీ చేస్తాను, ఎవరు అధైర్యపడవద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఒంగోలులో భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. రాజధాని సెంటర్ నుండి ప్రదర్శనగా బయలుదేరి అద్దెంకి బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగింది. అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మాట్లాడారు. గత సైకో ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిందని, 1,00,000 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్లో పెట్టిందంటూ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాటన్నింటినీ సరిచేసుకుంటూ ముందుకు సాగుతున్నారంటూ తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రాధాన్యత క్రమంలో అమలు చేస్తున్న విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల గుర్తు చేశారు. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలో నియోజకవర్గంలో 120 కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గ పరిధిలో దాదాపు 900 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనుల టెండర్లు దశలో ఉన్నట్లు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ఒంగోలు నగరంలో 23,000 ఇళ్ల పట్టాలు ఇస్తే అందులో 13,000కు పైగా దొంగ పట్టాలు ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒంగోలు నగరంలో అర్హులైన పేదలందరికీ 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించిస్తానంటూ హామీ ఇచ్చారు. ఒంగోలు నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాను, అందుకు అందరూ సహకరించాలి అంటూ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు కోరారు. పోయిన సంవత్సరం 4వసారి ఎన్నికల కౌంటింగ్ జరిగింది. ఎన్నికల కౌంటింగ్లో ఒంగోలులో మంచి మెజారిటీ, జిల్లాలో ఎక్కడ నియోజకవర్గంలో మెజారిటీని మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా జనసేన కార్యకర్తలు అందరూ కూడా కలిసి 34,000 చిల్లర మెజారిటీని నాకు ఇవ్వడం జరిగింది, ఒక నమ్మకం మీద. అదేవిధంగా మనం ఈరోజు 12వ తారీఖు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఈరోజు కరెక్ట్గా ఈ టైంలో మనం విజయవాడలో మనం అంతా కూడా ప్రమాణ స్వీకారాలు చేయటాలు జరిగినాయి. దానికి ఈ రోజు నుంచి రాజ్యాంగం అమల్లోకి తీసుకొచ్చేసి రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి సంవత్సరం పూర్తయింది. దానికోసం అని చెప్పేసి ఉద్దేశపూర్వకంగా ఒకసారి మన వాళ్ళందరితో మాట్లాడాలని, కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో ఈ రోజు మనం ఒక ర్యాలీ ఏర్పాటు చేసుకున్నాం. దాంతోపాటు జనసేన, బీజేపీ వాళ్ళు అందరం కూడా ఎన్డీఏ కూటమి ఉండే అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయమని అందరికి కూడా కబర్ చేశాం. అందరూ కూడా దాంట్లో వచ్చారు. దీంట్లో ఎప్పుడు లేని ఎండగా ఉందో, ఉడుగ్గా ఉందో, ఏ విధంగా స్వెటింగ్ ఉందో, ఇంత పరిస్థితుల్లో కూడా దేన్ని లెక్క చేయకుండా ఈరోజు సంవత్సరం వేడుకల్ని జరుపుకోవడానికి మేము పిలవగానే వచ్చిన మీ అందరికి కూడా మరోసారి పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి గమనించుకున్నప్పుడు ఈరోజు రాష్ట్రం సంవత్సరం అయిపోయిన తర్వాత ఈ సంవత్సరంలో అనేక ఇబ్బందులు, ఒక పక్క 14-19లో ఎన్ని డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో జరిగిందో మన అందరం కూడా చూసాం. ఆ తర్వాత 19-24లో ఈ సైకో ప్రభుత్వంలో ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో మన అందరం కూడా చూసాం, ఇబ్బందులు పడ్డాం. దానికి మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు అనేక ఇబ్బందులు ఒక్క దాంట్లో కూడా ఉంచలా. 10 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళారు. 1,50,000 కోట్లు ఈరోజు ఇవ్వాల్సిన బాకీలు ఉన్నాయి. ఆ 10 లక్షల కోట్లకు వడ్డీలు కట్టాల్సినవి ఉన్నాయి. అదేవిధంగా పథకాలు ఈరోజు 6 పథకాలను ఆ రోజు ఎన్నికలప్పుడు కూడా మన ముఖ్యమంత్రి గారు మన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున ఆ రోజు అనౌన్స్ చేశారు. దాన్ని ఒక్కొక్కటి ఈరోజు చేసుకుని వచ్చే పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు ఆయన ఎక్కిన ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం 3,000 ఉండే పెన్షన్ని ఆ రోజు 4,000 ఏదైతే మన పథకాల్లో ఉన్నాయో దాన్ని ఒకదాన్ని ఆ రోజు అమలుపరిచారు. ఆ తర్వాత మహిళలకి ఫ్రీ బస్ కూడా తొందరలోనే అది కూడా డేట్ కూడా ఇచ్చారు. నిన్నటి నుంచి అమ్మఒడి కింద దగ్గర ఎవరైతే ఎంతమంది పిల్లలు ఉంటారో 10 పరిస్థితుల్లో గ్యాస్ సిలిండర్లు కూడా పేదవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి 4 నెలలకి ఒక సిలిండర్ లెక్కన సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా అది కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాం.
దానికి కూడా ఈ ప్రభుత్వం 380 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. అనేక ఇబ్బందులు ఉన్న మాట చెప్పాం, ఏదే విధంగా అయినా వాళ్ళకందరికి కూడా చేయాలి అని నమ్మి ఎన్డీఏ కూటమిని నమ్మి ఈరోజు 164 సీట్లు ఇచ్చారని మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నైనా ఇబ్బందులు ఉన్నా కూడా పథకాలను మాత్రం ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు రైతు భరోసా కూడా దానికి కూడా 20,000 నిర్ణయం అనుకుంటా ఇచ్చింది. నిన్న 21 నుంచే దాన్ని ప్రారంభించారు. ఈరోజు ఇవన్నీ కూడా మనం కూడా చూస్తూ ఉన్నాం. దాంతోపాటు పెన్షన్స్ కూడా లాస్ట్ టైం ఈ సైకో ప్రభుత్వం తెలుగుదేశం అనేవాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కొంతమంది తీసేసింది, రేషన్ కార్డులు తీసేసింది. వీళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు ఆల్రెడీ ఆన్లైన్లో పెట్టారు, ఆన్లైన్లో అప్లై చేయమన్నారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా రేషన్ షాపులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు పెన్షన్లు కూడా మొదలు పెడుతున్నారు. పెన్షన్లు కూడా ఎవరికైతే లేదో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు కూడా 4,000 రూపాయలు ఇస్తారు. నిన్నగాక మొన్న 2 రోజుల ముందే మనకి విడో పెన్షన్లు కూడా ఎవరికైతే లేవో విడో పెన్షన్లు అన్నీ కూడా ఇచ్చారు. దానికి కూడా 4,000 విడో పెన్షన్ కూడా రాష్ట్రంలో అన్ని దగ్గర కూడా ఇవి కూడా పంచడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఏదైనా కూడా అభివృద్ధిలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ లోకేష్ గారు కానీ ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా కలిసి ఏ విధంగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్లాలో, ఏ విధమైన ఇబ్బందులు ఉన్నాయో ఈరోజు అవన్నీ కూడా దాటుకొని కష్టపడతా ఉంటే ఈరోజు సైకో ముఖ్యమంత్రి చేసిన ఏదైతే మాజీ సైకోగా చేసి ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు మళ్ళా నిన్న జిల్లాకు వచ్చాడు, చేసినవి అన్నీ చేశాడు. ఇంట్లో కూర్చొని పట్టణాన్ని చెప్పేసి అందరికీ ఇంట్లో అకౌంట్లు వేస్తానని చెప్పి రాష్ట్రాన్ని సగం నాశనం చేశాడు. ఈరోజు నేను మొన్న నాకు ఈ మధ్య తెలిసింది, నేను ఎప్పటి నుంచో మనం తిరుగుతున్నాం, డెవలప్ చేస్తూ ఉన్నాం. మన దగ్గర ఇంకా కొన్ని దగ్గర ప్లాంటేషన్ జరగల. కారులో కమిషనర్ గారు ఉంటే ఏంది కమిషనర్ ఎందుకు ఇంత లేట్ అవుతా ఉంది, ఎందుకు మొక్కలు నాటలేదంటే వాళ్ళు కొంచెం బిల్లు ఇవ్వాలి సార్ వాళ్ళు, అందుకని లేట్ అయ్యింది, బిల్లు ఇస్తున్నారు. మొక్కలకు కూడా మనం బిల్లు లేకుండా, మట్టికి కూడా మనం బిల్లు లేకపోతే మనం ఇంత పెద్ద కార్పొరేషన్లో ఏంటి పరిస్థితి అని అడిగితే అతను మనకి చెప్పింది పోయినసారి 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లో వచ్చే ట్యాక్స్లు కానీ ఏదైనా 20 కోట్లు 22 కోట్లు ఉంటే అది మన అభివృద్ధికి మనం చేసుకుంటూ ఉంటాం. ఆ సైకో పాత ముఖ్యమంత్రిగా సైకో ఉండే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకొచ్చి మొత్తం ఎక్కడెక్కడ ఆదాయాలు వస్తాయో అన్నీ కూడా సెంట్రలైజ్ చేశాడు. ఆయనకు కావాల్సినవి వాడుకుంటూ ఉన్నాడు. దానికి డెవలప్మెంట్ ఇక్కడ ఉండేవన్నీ కూడా ఏదైనా ₹1 కోటి పెట్టాలంటే కూడా పైకి వెళ్ళి పర్మిషన్ తీసుకొని వచ్చే విధంగా దాన్ని ఒక జీవో పెట్టి ఆ 5 సంవత్సరాలు సర్వనాశనం చేసి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆ జీవోని ఈ మధ్య మార్చారు. ఆ జీవో మారవటం వల్ల మనం ఏది పెట్టినా కూడా పైకి పోయి వచ్చే లోపలికి అది వరకు ఇవాళ చెప్తే రేపు రోడ్డు మొదలు పెట్టేవాళ్ళు. ఈరోజు పైకి వచ్చి పోయి వచ్చే లోపల మనకి టైం వచ్చే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఆ విధంగా రాష్ట్రంలో ఉండే ఎక్కడెక్కడ డబ్బులు ఉన్నాయో మొత్తం కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాడేసి ఈరోజు సర్వనాశనం చేసి ఈరోజు రాష్ట్రాన్ని పరిస్థితులు తీసుకొచ్చారని కూడా తెలియజేస్తున్నా. ఇందాక మన బాలాజీ గారు చెప్పారు, అతనికి కిట్టాకి కన్నుకి కూడా తెలియలేదు. నిన్న నేను చూసాం వీడియోలో కూడా పక్కనే ఉన్న అడుగుతూ ఉన్నాడు, ఇది ఏంది, ఇది ఏ గ్రేడు అని చెప్పేసి అడిగే పరిస్థితుల్లో ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఈరోజు ఒక ఇష్యూ మీద వచ్చేటప్పుడు దాన్ని ప్రిపేర్ అయ్యి రావాలి. జనాలను తోలి జనాలని తెలుగుదేశం వాళ్ళు నిరసన చేస్తూ ఉంటే మహిళల్ని ఈ విధంగా అమరావతి వాళ్ళని ఈ విధంగా అన్నారని వాళ్ళంతా కూడా బెలూన్స్ పెట్టేసి వాళ్ళు ఇబ్బంది చేస్తుంటే వాళ్ళ మీద రాళ్ళు లేపించి అలా తెలుగుదేశం వాళ్ళు రాళ్ళు లేపించారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి బుద్ధి చెప్పినా కూడా జనాలు వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంత బుద్ధి చెప్పి 151 సీట్లు ఇచ్చి చూడు ఒక్కసారి అవకాశం అన్నారని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే ఏం చేశాడు అంటే అందరినీ కక్ష సాధింపు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి లక్షల కోట్లు సంపాదించి ఈరోజు మళ్ళా కూడా అందుకే ప్రజలు తిరస్కరించి 164 సీట్లు ఇస్తే కూడా ఇంకా బుద్ధి రాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఈ సంవత్సరం మనం ఏం చేసామనేది కూడా మన అందరం కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ సంవత్సరంలో దగ్గర 124 కోట్ల రూపాయలు మన ఒంగోలుకి ఈ సంవత్సరానికి మనం ఖర్చు పెట్టాం. 89 కోట్ల రూపాయలు కార్పొరేషన్లో ఖర్చు పెట్టాం. అంటే 760 వర్కులు చేసాం. అదేవిధంగా మనకు వచ్చే లోపలికి 2 మండలాలలో పంచాయతీరాజ్ ఎన్ఆర్జీఎస్ కింద 7.5 15 కోట్లకి రోడ్లు వేసాం.
ఈరోజు ఒంగోలు మండలం అంతా కూడా రోడ్లు కంప్లీట్ అయినాయి. ఎక్కడో 1, 2 తప్పితే దాదాపు సిమెంట్ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసాం. అదేవిధంగా కొత్తపట్నంలో 7 పంచాయతీలు కంప్లీట్ చేసుకోగలిగాం. ఇంకా మిగతా 8 పంచాయతీలు ఉన్నాయి. 8 పంచాయతీలకు ఈ లోపు వచ్చే డబ్బుల్లో అది కూడా పెట్టి ప్రతి గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లు పూర్తయ్యే విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మనకుండే పనులు ఏదైతే రైల్వే గేటు అగ్రహారం ఉంది, రేపు జూలైలో దాన్ని కూడా మనం ఓపెన్ చేసుకోబోతున్నాం. దాన్ని ఎంపీ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి సెంట్రల్ గవర్నమెంట్ మన రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడి మనకి ఎప్పటి నుంచో ఆగిపోయిన దాన్ని జూలైలో దాన్ని ప్రారంభించుకుంటున్నాం. పని జరుగుతూ ఉంది. దానికి 18 కోట్లు ఖర్చు పెట్టాం. ఇంకా కూడా 899 కోట్ల రూపాయలు ఈరోజు టెండర్ స్టేజ్లో ఉన్నాయి. అంటే అప్రూవల్ అయిపోయినాయి, అన్ని అయినాయి. టెండర్లు ఇచ్చేస్తే దాన్ని పూర్తిగా 899 కోట్లు కూడా మన ఒంగోలుకి అభివృద్ధి కార్యక్రమాలు పని జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అమృత్ 2 కూడా ఏదైతే ఉందో దాని 480 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ పైపు లైన్లన్నీ కూడా మార్చేదానికి ఈరోజు టెండర్ కూడా పిలిచారు. టెండర్ కూడా అయిపోతే దాన్ని మొదలు పెడతాం. అది మొదలుగా పెట్టిన తర్వాత పూర్తి అయిపోతే ప్రతిరోజు మంచినీళ్ళు ఒంగోలులో ఏదైతే సంవత్సరం 3 రోజులకు ఒకసారి ఇస్తున్నామో దాన్ని పూర్తిగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ టర్మ్లోనే పూర్తి చేస్తామని తెలియజేస్తాం. దాంతోపాటు ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనకు పోతురాజు కాలువ కూడా దాన్ని కూడా 50 లక్షలు పెట్టి దాని పుడికలన్నీ కూడా వర్షాలు వస్తే ఇబ్బంది వస్తాయని చెప్పి దాని పుడికలన్నీ కూడా తీపిస్తూ ఉన్నాం. ఇలాగా ఏదైతే మేజర్ సమస్యలు ఉన్నాయో ఇల్లు పట్టాలు కూడా నేను చెప్పాము, ఆ రోజు కూడా చెప్పాం. ఎన్నికల ముందు 2 సెంట్లు ఎవరైతే పేదవాడు ఉన్నాడో వాళ్ళు ఎవరికైతే సొంత ఇల్లు లేదో వాళ్ళకి ఇస్తానని చెప్పాం. ఏదైతే దాన్ని తొందరలోనే పెట్టి ఖచ్చితంగా పేదవాడికి సొంత పట్టా అదేవిధంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా ఈ టర్మ్లోనే తెలుగుదేశం టైంలో జరుగుతుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మనం అధైర్యపడవలే అవసరం లేదు. ఇవన్నీ ఫాల్స్ కేసు కింద మొన్న నేను పోలీసు వాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవని చెప్పేసి అడిగితే దాని 56 కేసులు తీసేశారు. ఇంకా దాంట్లో కోర్టులో ఉన్నాయి 15 కేసులు ఉన్నాయి. అదేవిధంగా పెండింగ్లో ఉన్నాయి 12 కేసులు ఉన్నాయి. ఈ 12 కేసులు తీస్తాం. ఆ కోర్టులో ఉండే కూడా 15 కేసులు కూడా ఎవరైతే అప్పుడు కావాలని పెట్టారో దాన్ని కూడా సార్ట్అవుట్ చేసి మీకు మ్యాక్సిమం నెక్స్ట్ మళ్ళా మనకు సంవత్సరం వచ్చే లోపలే ఈ 15, 12, 27 కేసులను కూడా క్లోజ్ చేసి ఒక కేసు కూడా తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఎవరు కుటుంబ సభ్యుల మీద కేసు అనేది లేకుండా చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులు పాలు చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన చాతుర్యంతో కేంద్రం నుండి అధిక నిధులు రాబడుతున్న విషయాన్ని గుర్తు చేశారు. యువనేత నారా లోకేష్ బాబు రాష్ట్రంలో ఏడాది కాలంలో 6 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించారంటూ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్రం నుండి పెద్ద మొత్తంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు తీసుకువస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. జిల్లా వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు ఏడాదిన్నరలోపు పూర్తవుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తున్నారని ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలంటూ ఎంపీ మాగుంట కోరారు. 1 సంవత్సరం కాలం గడిచిందంటే కష్టంగా మనకేం గలవలేదు. 5 ఏళ్ల పరిపాలన అనేది ఏ విధంగా కష్టంగా ఉండిందనేది పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మన నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు గారికి అర్థమైంది. 10 లక్షల కోట్ల అప్పు, 1,20,000 కోట్ల పెండింగ్ బకాయిలు కూడా బిల్లులు ఇవ్వవలసినవి ఉన్నాయి ప్రజలకు అందరికీ. ఇవన్నీ కూడా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రావటం, వారు ప్రత్యేకంగా మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారిని కూడా ఢిల్లీలో కలిసి ఇతర శాఖల మంత్రులందరితో కూడా పదే ఇప్పటికే ఈ సంవత్సర కాలంలో చాలా పర్యాలు ఢిల్లీకి వచ్చారు. వారు ఒకటే అడుగుతుంటారు ఉన్నప్పుడు, రాష్ట్రం వెనుకబడి రాష్ట్రం. ఈ గడిచిన 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఈ ప్రభుత్వాన్ని నాశనం చేశారు. దీనిని మరలా స్వర్ణాంధ్రగా తీసుకురావాలంటే మీ సహాయం అనేది అన్నారు. ప్రప్రథమంగా అమరావతి అనేది ఒక క్యాపిటల్ కావాలి మనకు, రాజధాని నగర నిర్మాణం అనేది.
అందుకు దాదాపు 40,000 కోట్ల రూపాయల కేంద్ర నిధులు కూడా వచ్చి మన బ్యాంకులో కూడా ఉన్నాయి. అమరావతి పునర్నిర్మాణం కొరకు ప్రధానమంత్రి గారిని, మోడీ గారిని కూడా పిలిచి వారికి కూడా మరలా చూపించి ఇంకా కూడా చాలా అవసరం ఉన్నాయి నిధులని చెప్పిన తర్వాత వారు కూడా హామీ ఇవ్వటం చెప్పింది. వారు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అనుభవం అటువంటిది. దానికి తోడుగా కూడా మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అయితే మంచి మంచి ఆలోచనలు, నూతనమైన ఆలోచనలు, ఉద్యోగాలు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మన మేనిఫెస్టోలో పెడితే ఒక సంవత్సరం కాలంలోనే 6 లక్షల ఉద్యోగాలు వచ్చే పరిశ్రమలు తీసుకురావటం అనేది ఎంతో గొప్పతనం అనే చెప్తున్నాను నేను. దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో కూడా ఈ పరిశ్రమలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఈ 2వ సంవత్సరం చూసుకున్నప్పుడు ఇంకా ఎక్కువగా కూడా అభివృద్ధి అనేది కూడా మనం చూస్తాం. ఒక సంవత్సర కాలంలోనే ఇటువంటి అభివృద్ధి చూపించారు చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ బాబు గారైనా, అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అయితే వారి మంత్రిత్వ శాఖలో ఉపాధి హామీ పథకం అనే దాంట్లో గడిచిన ప్రభుత్వంలో 4,000 కోట్ల రూపాయలే మన రాష్ట్రానికి వచ్చేది. ఈ సంవత్సరం అంటే గడిచిన సంవత్సరంలో 6,000 కోట్ల రూపాయలు తెప్పించారు. అదేవిధంగా రాబోయే సంవత్సరంలో 8,000 కోట్ల రూపాయల వరకు ఉపాధి హామీ నిధులు అనేది డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ నిధులు కూడా తెప్పించడం కూడా జరుగుతుంది. ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నూకసాని బాలాజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి కేజీకి క్వింటాళ్లకు కూడా తేడా తెలియకపోవటం అంతా ఎద్దేవా చేశారు. పొదిలికి వచ్చిన జగన్ పొగాకు రైతుల విషయాన్ని పక్కన పెట్టి రాజకీయం చేయాలని ప్రయత్నించారని తెలిపారు. మీలాగా మేము మొదలు పెడితే మీరు తట్టుకోలేరని జగన్ ఉద్దేశించి హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తే మీరంతా మాడి మసి అయిపోతారన్నారు. 67 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. అది కూడా 3,000 ఉన్న పెన్షన్ ఒక్కసారిగా 4,000కి పెంచారు. 4 పెరిగిన 1000 కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపి 7,000 రూపాయలు జూలై 1 ఇచ్చినటువంటి సందర్భం. దాని ద్వారా 1,650 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానా మీద అధిక భారం పడింది. ఇవాళ తల్లికి వందనాన్ని కూడా ఈ రోజే ప్రారంభిస్తున్నారు. అన్నదాత సుఖీభవ ఆగస్టు 15 ఇస్తున్నారు. 204 అన్న క్యాంటీన్లు నువ్వు ధ్వంసం చేస్తే మా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రారంభించారు. ఇవాళ చెప్పిన హామీలన్నిటినీ నువ్వు చేసినటువంటి కర్మకాండలు ఏమంటున్నాయో, నువ్వు చేసిన దుర్మార్గాలు ఏమంటున్నాయో, నువ్వు ఏ విధంగా రాష్ట్రాన్ని అధోపాతాలను తొక్కేసావో, నువ్వు బడుగు బలహీన వర్గాలని చీల్చి చెండాడావో, నీ దుర్మార్గాలని భరిస్తూ వాటిని ఒక పక్కన రూపుమాపుకుంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీల వరకు అన్ని చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయంటూ తెలిపారు. ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు ఆధ్వర్యంలో నగర రూపురేఖలు పూర్తిగా మారుతున్నాయంటూ చెప్పారు. మన హయాంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పీడీసీసీ చైర్మన్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. యువనేత లోకేష్ గారు, అట్లానే మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల జనార్దన్ గారు, మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, అలానే మన నూకసాని బాలాజీ గారు, అందరం ఈ విజయోత్సవంలో బీజేపీ నాయకులు అలానే జనసేన నాయకులు అందరూ కలిసి ఈ విజయోత్సవం దిగ్విజయంగా జరిగినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ ప్రతి ఒక్కరికి అందరూ మళ్ళా ఈ జరిగిన అభివృద్ధిని ప్రతి ఒక్కరికి చెప్పి అందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జనసేన పార్టీ జిల్లా నాయకులు కంది రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలన సాగుతుందన్నారు. అలాగే ఒంగోలు నగరంలో ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు చేస్తున్న అభివృద్ధి గురించి ప్రస్తావించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సంవత్సరం నిండి మన పండుగ చేసుకుంటున్నాం. ఈరోజు మనము రత్నమాల్ సెంటర్ నుంచి ఇక్కడ దాకా ఒక ప్రపంచంలాగా మేమందరూ జనసేన అండ్ టీడీపీ, బీజేపీ కలిసి కూటమి ముందుకు వచ్చామండి. ఈరోజు జనార్దన్ గారు, మాగుండ శివప్రభు శ్రీనివాసరెడ్డి గారు, ఈ నూకసాని బాలాజీ గారు, ఈ అందరూ బీజేపీ పెద్దలు అందరూ ప్రతి ఒక్కళ్ళు కలిసి కార్యకర్తలు అందరూ వచ్చారండి. ఎంతో మంది పెద్దలు ఉన్నారు. ఈరోజు అందరూ అంటున్నారు సంవత్సరం రోజు అయిపోయిందని, ఏం చేయలేదని. ఏం చేయలేదండి, ఒక్క స్కామ్ కూడా లేకుండా సంవత్సరం నింపుకున్నందుకు మనందరినీ కూటమి ప్రజల్ని ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళు హర్షం చేస్తున్నామండి. ఈ రోజు జనార్దన్ గారు
మన టౌన్లో ఎంతో డెవలప్ చేస్తున్నారు. అన్నిటికీ చుట్టూరు ప్రతి ఒక్కటి వైద్యం గ్రీనరీ మొత్తం డెవలప్ చేస్తున్నారు. ఇలాంటి అన్ని జరుగుతున్న సందర్భంగా నెక్స్ట్ ఇయర్లో ఎంతో బాగా ముందుకు వెళ్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా పాలన సాగిస్తుందంటూ తెలిపారు. రానున్న రోజుల్లో ఒంగోలులో మరింత అభివృద్ధి జరగాలంటూ ఆకాంక్షించారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.